రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి పవన్. నేను సింజంటా కంపెనీలో మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నా అండి. ఈరోజు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఎర్రబోడుతండ అనే గ్రామంలో ఉన్నామండి. రైతు పేరు వచ్చేసి ధర్వాత్ మంగ్యా గారి చేనులో ఉన్నామండి. మంగ్యా గారు ఎంచుకున్న వెరైటీ సింజంటా వారి హెచ్పిఎస్ 2042 అనే ఇత్తనాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ యొక్క 2042 అనే ఇత్తనాన్ని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏంది, దాని యొక్క మంచి చెడ్డలు రైతు మాటల్లో తెలుసుకుందామండి. నమస్కారం మంగ్యా గారు. మీరు ఎంచుకున్న సింజంటా నంబర్ 1 అండి. ఇది వేసిన కాడ నుంచి అసలు 3 స్టెప్పుల మీద చెట్టు మంచిగుంది. కాపు కూడా దగ్గర కాపు, ఇత్తనం మంచిది. ఇదే ఇత్తనం అనుకున్నట్టయితే అసలు మొత్తం వేసి పడితే ఉంది దీన్ని. ఎన్ని ప్యాకెట్లు వేసారండి మీరు? 5 ప్యాకెట్లు వేసి 5 ప్యాకెట్లు వేసారు. 5 ప్యాకెట్లు ఎట్లుందండి ఇది? అసలు కాపు అసలు చూసే పనే లేదు. ఇది కింది స్టెప్ అండి. ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్ అండి. మళ్ళీ పూత, పిందె, ఫ్లవరింగ్, గ్రోతింగ్ అదే విధంగా అన్ని విధాలుగా ఓకే ఉంది. అదే బారు కాయ కూడా తగ్గుడు పైకి వచ్చాక తగ్గిద్ది గిగ్గుదని డౌట్ లేదు. అదే బారు. ఈ ఇత్తనాన్ని ఏరే రైతులు మీతో పాటు ఎంచుకోవచ్చు అంటారా అండి? అసలు నో డౌట్ వేసుకోవచ్చు. వేసుకోకపోతే వాడు అంత దద్రుడు ఎవడు. వచ్చేసారి ఈ ఇత్తనాన్ని మీరు వేస్తారా? 10 ప్యాకెట్లు వేస్తా. 10 ప్యాకెట్లు. నెక్స్ట్ సారి 5 వేసాం కానీ పోయినసారి ఈసారి 10 ప్యాకెట్లు పచ్చంగా ఒక దానికి వేసి చూస్తారు. మీ ఊరు రైతులు చెప్తారా అండి ఇత్తనం గురించి? ఇత్తనం గురించి అండి అసలు దగ్గర చుట్టుపడతాటోళ్ళు అసలు మాకు చెప్పలేదా అంటే మాకు చెప్పలేదు, మాకు తెలియదుగా. వాళ్ళకి చెప్తున్నారు మీరు. ఏ కంపెనీ